హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తే ఫలయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ క్రోధినామ సంవత్సరమున ఉగాది, ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలు కలిస్తేనే తులరాశి. ఈ తులరాశి వాళ్ళకి ఆలోచన విధానాలు చాలా వరకు ఓపెన్గా ఉంటారు వీళ్ళు. ఈ తులరాశి వాళ్ళకి ఎదుటివాడి మాటలు ఎక్కువగా ఆలోచన చేసి మైండ్లో పెట్టుకుంటారు. ఎదుటి వాళ్ళు అంటే కొంతమంది చెబుతుంటారు వీళ్ళకి, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా చదువుకో, ఇలా వెళ్ళు, ఇలా ప్రేమించు, ఇలా వెళ్ళండి అని కొన్ని మాయ మాటలు చెబుతుంటారు కొంతమంది ప్రజలు. కొంతమంది అంటే అందరూ అలా ఉండరు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, తులరాశికి సంబంధించిన వాళ్ళు బంధుమిత్రులలో కనబడుతున్నారు. తులరాశి వాళ్ళకి బంధుమిత్రులు అంటే వాళ్ళ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళ దాంట్లో ఉండవలసిన వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే, మన గురించి తెలుసుకొని మనకి ఎవరు పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన గురించి అన్ని చెబుతుంటారు. అన్ని విషయాలు, వీడు కరెక్ట్ అయినోడు కాదు, మీ గురించి ఇలా చేస్తున్నాడు, మీ గురించి ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇలా మోసం చేయాలనుకుంటున్నారు అని లేనిపోయిన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కోపం తెప్పించి ఎదుటి వాళ్ళ నుంచి ప్రాబ్లాలని సృష్టించే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. కానీ మీ బంధుమిత్రులతో మీరు 100% చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 1-2% కాదు, 100% జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎవరో వచ్చి మోసం చేయరు. మనం నమ్ముకున్న వాడే మనల్ని మోసం చేస్తాడు. అందువల్ల మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కార్యక్రమం అయిన తర్వాత చెప్పాలి. కార్యక్రమం కానీ ముందు చెప్పొద్దు. పలానా ఉద్యోగం వచ్చేసింది నాకు అని ముందే చెప్పుకున్నాం అనుకోండి, దిష్టి ప్రభావం పడిపోతుంది. అంటే కన్ను దిష్టి ప్రభావము. కన్ను దిష్టి ప్రభావం అంటే అన్ని దిష్టి కన్నా కన్ను దిష్టి చాలా పెద్దది. ఆ కన్ను దిష్టి కానీ పడిందిరా అంటే నరదిష్టి వల్ల నల్లరాయన బదులవుతుందంటారు. రాయే బదులైపోతుంది అయ్యా. కాబట్టి ఆ నరదిష్టి మన మీద పడకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అయ్యేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, చేసే పనులు అభివృద్ధిగా ఉండేట్టుగా మనం ఏది చేయాలన్నా కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కాబట్టి ఎక్కువగా మీరు పూజించాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారు. మనకు దగ్గర దాపులో ఎక్కడైనా సరే శ్రీ అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు మాల వేసుకుంటారు, భవానీ మాల. ఆ అమ్మవారికి మీరు తప్పకుండా ఒక్కసారి వరకు తప్పకుండా ఆ భవానీ మాల వేయాలి. వేసి మీరు 9 రోజులు ఆ నవరాత్రులు మీరు తప్పకుండా కింద పండుకొని ఆ 9 రోజులు మీరు ఒక పూట భోజనం చేసి ఆ అమ్మవారిని మీరు ఇంట్లో నిలుపుకుంటే, నవధాన్యాలతో ఆ అమ్మవారు పటం పెట్టుకొని ఆ పటాన్ని మీరు పెట్టుకొని, పటం పూజ అంటారు, ఆ పటంని మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఆ అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీకు ఆశీస్సులతో తప్పకుండా మీరు అభివృద్ధిగా పొందుతారు. మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అవుతాయి. కానీ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మనకు తెలిసిన పెద్దవాళ్ళ ఆశీర్వాదంతోనే కొన్ని చేయండి. కొన్ని కార్యక్రమాలు కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళాలి. అన్నీ చూసిపోతే ప్రాబ్లం, అన్నీ చూడకోకుండా ఉండిపోతే కొన్ని ప్రాబ్లాలు. కాబట్టి కొన్ని చూసి చూడనట్టుగా పోతేనే మీకు జయప్రదం అవుతుంది. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.